హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి ధనుంజయ్. ముందుగా మీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను వచ్చేసి ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నాను. కానీ వృత్తిరీత్యా నేను ఎల్ఐసి అడ్వైజర్గా వర్క్ చేస్తూ, అలాగే యూనిక్ ప్రైమ్ సిటీలో బీడీఎంగా చేస్తున్నా, అంటే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. దాంతో పాటుగానే నాకు ఒక లాండ్రీ షాప్ అనేది ఉందండి బెంగుళూరులో. ఈ పనులన్నీ చేస్తూనే నేను పార్ట్ టైమ్‌గా ఈ డిజిటల్ స్కిల్స్ అనేవి నేర్చుకుంటూ అప్లైడ్ మార్కెట్ ప్రయాణాన్ని ప్రారంభించాను. ఈరోజు నేను మీకు ఏదైనా అమ్మడానికి రాలేదు. మీ ఆలోచన విధానాన్ని మార్చి ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చానండి. అదేంటంటే ఈరోజు ప్రపంచం అనేది మారిపోయింది. ఒకప్పుడు డిగ్రీ ఉంటే ఉద్యోగం వచ్చేది. కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయిందండి. ప్రతి సంవత్సరం లక్షల మంది గ్రాడ్యుయేట్ అయ్యి బయటకొస్తున్నారు. కానీ అందరికీ ఉద్యోగాలు రావడం లేదు. కానీ ఒక ఉద్యోగానికి 100 మంది పోటీ పడుతున్నారు. ఇది స్టూడెంట్స్ యొక్క సమస్య. ఉద్యోగం చేస్తున్న వాళ్ళ పరిస్థితి కూడా వేరే కాదు. ఈరోజు జీతం వస్తుంది, కానీ రేపు ఉద్యోగం ఉంటుందో ఉండదో కూడా తెలియదు. చాలా భయంతో ఉంది. హౌస్ వైఫ్స్ ఎంత చదివినా కూడా కుటుంబ బాధ్యతల తర్వాత కెరీర్‌లో గ్యాప్ అనేది వస్తుంది. మళ్ళీ జాబ్ కోసం ప్రయత్నిస్తే కాంపిటీషన్ ఇంకా ఎక్కువగానే ఉంటుందండి. దీనికి పాటుగానే ఏఐ కాలం. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా పెరుగుతుంది. చాలా పనులకు సాఫ్ట్వేర్లు, ఆటోమేషన్ టూల్స్ మరియు ఏఐ టూల్స్ అనేవి ఉంటున్నాయి. అందుకే మనం కూడా ఈ కొత్త స్కిల్స్‌ను నేర్చుకోవాల్సిన అవసరం అనేది వచ్చిందండి. భవిష్యత్తులో డిగ్రీతో పాటుగానే కొన్ని స్కిల్స్ అనేవి మనం నేర్చుకుంటే మనం ఎక్కువగా ఎలాంటి వారిపైన ఆధారపడకుండా మన యొక్క స్కిల్‌తోనే నేర్చుకోవచ్చు. అసలు డిజిటల్ స్కిల్సే ఎందుకు అంటే, ఈరోజు ప్రతి ఒక్క బిజినెస్ కూడా ఆన్‌లైన్‌లోనే ఉందండి. అది ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, గూగుల్ అన్నీ కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఏఐ టూల్స్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ మంచి డిమాండ్ అనేది ఉంటుంది. ఇన్ని చెప్తున్నాను. ఇంతకీ ఇది మనకెందుకు ఉపయోగపడుతుంది అనేసి మీరు అడగొచ్చు. కానీ ఈ యొక్క డిజిటల్ స్కిల్స్ అనేవి నేర్చుకొని నేను నా యొక్క బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఇంతకు ముందంటే 1000, 2000 అలా విధంగా చేసుకునేవాడిని నా యొక్క లాండ్రీ బిజినెస్‌లో. కానీ ఈ యొక్క డిజిటల్ స్కిల్స్ అనేవి నేను నేర్చుకోవడం ద్వారా నా బిజినెస్‌ని ఇప్పుడు ప్రతిరోజు కూడా ఒక 10K, 15K ఈ విధంగా ఒక షాప్ కాకుండా ఇంకొక షాప్, 2 షాపుల వరకు కూడా ఓపెన్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకుంటా. ఎలా యూజ్ చేసుకుంటే, ఇప్పుడు వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది ఓన్‌గా నేనే వెబ్‌సైట్ డిజైన్ చేసుకొని, దాంతో నేను ఏ విధంగా చేసుకోవాలి, కస్టమర్‌కి ఇంకా ఆన్‌లైన్ సర్వీసెస్ ఏ విధంగా ఇవ్వాలనేసి నేనే సొంతంగా క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఆ సర్వీస్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగానే నేను ఈ స్కిల్స్‌ని ఎక్కడ నేర్చుకున్నాను, ఏంటి అనేది మీకు చెప్తున్నా. అదేనండి ఈ యొక్క బిజ్ గురుకుల్. ఈ బిజ్ గురుకుల్ అనేది ఒక ఆన్‌లైన్ ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ అండి. ఇందులో మనకి ఇప్పటి వరకు 4,00,000 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ వాళ్ళ యొక్క డిజిటల్ స్కిల్స్ అనేవి నేర్చుకుంటూ, ఆ నేర్చుకున్న స్కిల్స్‌తో పాటుగానే వాళ్ళు వర్క్ చేస్తూ, అంటే దీన్ని ఏమేమి నేర్చుకోవచ్చు అంటే కంటెంట్ క్రియేషన్ ఉంటుంది, అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది, ఫ్రీలాన్స్ ఉంటుంది, పర్సనల్ బ్రాండింగ్ ఉంటుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది, గ్రాఫిక్ డిజైనింగ్, డ్రాప్ షిప్పింగ్, ఆహ్, ఏఐ టూల్స్, వీడియో ఎడిటింగ్. ఈ విధంగా ఇప్పుడు మనకి ఏవైతే ట్రెండింగ్‌లో ఉన్నాయో స్కిల్స్, ఆ స్కిల్స్‌ని నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం సంపాదిస్తున్నాం. నా అవగాహన ప్రకారం ఈ సంస్థ ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌ని కూడా కలిగి ఉందండి. అలాగే ఈ సంస్థకు భారతీయ ఉద్యోగ రత్న అవార్డు కూడా రావడం జరిగింది. ఈ ప్లాట్‌ఫామ్ గురించి మరింతగా शर्मा తెలుసుకోవడానికి भारतीय उद्योग रत्न पुरस्कार बेस्ट CEO. Looking to you, the youngest CEO I found in this auditorium in this hall. So congratulations to you first, Mr. Rohit. He is a co-founder of Bij Gurukul Private Limited. He is an expert in public speaking, sales, marketing, and entrepreneurship. Bij Gurukul is an ethics having a different platforms for the people for their benefit. So congratulations to Mr. Rohit Kumar ji. Please be on the dais. इन्हें हम सम्मानित कर रहे हैं. ఇది నేను ఇప్పటికీ ఈ యొక్క ఎల్ఐసిలో ఉన్నాను, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఉన్నాను, అది లాండ్రీ బిజినెస్ కూడా చేస్తున్నాను. అయినా కూడా లెర్నింగ్ అనేది ఆపలేదండి. ఎందుకంటే ఒక స్కిల్ జీవితాంతం మనకు ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకు ముందు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నానండి. మినిమం 4 ఇయర్స్ ప్రిపేరింగ్, జస్ట్ ఒక 2 మార్క్స్‌లో పోయింది. కానీ అదే దాంట్లోనే ఉండిపోతే ఎలా అనేసి బెంగుళూరుకి రావడం జరిగింది. బెంగుళూరుకి వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక దాంట్లో చూసి నేర్చుకోవడం, మళ్ళీ ఇంకొక దాంట్లో, అంటే ఒకే ఉద్యోగం పైన ఆధారపడకుండా ఒక 2, 3 ఇన్‌కమ్ సోర్సెస్ ఉండడం వల్ల మనం వేరే వాళ్ళపైన డిపెండ్ కాకుండా మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని తీర్చుకోవడానికి
చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా నేను నేర్చుకున్న విషయాలను ఈ యొక్క కంటెంట్ క్రియేషన్ రూపంలో ఉపయోగిస్తున్నానండి. ఈ విధంగా మీకు ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ రోజుల్లో డిగ్రీ ఒకటే సరిపోదు. ప్రతి ఒక్కరూ కూడా డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం చాలా అవసరం అండి. ఈ ప్లాట్ఫామ్లో నేర్చుకున్న ప్రధాన 5 విషయాలు: ఒకటి, డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్. అంటే కంపెనీ ఇచ్చే ప్రొడక్ట్స్ లేదా కోర్సులను ప్రమోషన్ చేసి కమిషన్ సంపాదించడం. రెండోది వచ్చేసి ఫ్రీలాన్సింగ్. అంటే ఈ యొక్క డిజిటల్ స్కిల్స్ని మనం నేర్చుకొని క్యాన్వా కావచ్చు, ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, ఈ విధంగా మనం నేర్చుకొని క్లయింట్కి కనుక చేయించామనుకోండి, క్లయింట్ నుండి మనం మనీని తీసుకోవచ్చు. ఇది ఫ్రీలాన్సింగ్ వర్క్. నెక్స్ట్, బిజినెస్ గ్రోత్. మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో వాటిని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా బిజినెస్ చేసి ఎలా గ్రోత్ చేయాలో నేర్చుకోవడం. పర్సనల్ బ్రాండింగ్. మీ టాలెంట్ని సోషల్ మీడియాలో ఎక్కువ మందికి ఎలా చేరవేయాలో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగానే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, వీటిపైన మనకి ఎక్కువగా అవగాహన కల్పించడం. ఈ విధంగా ఇంకా ముఖ్యంగా తీసుకుంటే మనకి ఈ కోర్సెస్ అన్నీ కూడా 6 బండలుగా విభజించబడి ఉంటాయండి. ఒకటి వచ్చేసి మార్కెటింగ్ మాస్టరీ. ఈ మార్కెటింగ్ మాస్టరీలో వచ్చేసి ఈ విధంగా ఈ కోర్సెస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాండింగ్ మాస్టరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ మాస్టరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి బిజినెస్ మాస్టరీ. ఈ యొక్క ఫైనాన్స్ మాస్టరీ మరియు బిజినెస్ మాస్టరీలో ఎక్కువగా మనకు స్కిల్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. ఫైనాన్స్ మాస్టరీలో కనుక అయితే 35+ స్కిల్స్ అనేవి ఇక్కడ మనకు నేర్పిస్తారు. ఆ స్కిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ ఇది చేశాను చూడండి. అదేవిధంగా బిజినెస్ మాస్టరీలో అయితే ఇంకా దానికి 10 ఎక్స్ట్రా పే చేసి 46+ స్కిల్స్ అనేవి మనకి ఇక్కడ నేర్పిస్తారు. మీ అవసరానికి మీ బడ్జెట్ని బట్టి మనకు ఈ బండిల్స్ అనేవి తీసుకోవచ్చండి. నేను ఎక్కువగా రికమెండ్ చేసేది ఒకటి ఫైనాన్స్ మాస్టరీ, ఇంకొకటి వచ్చేసి బిజినెస్ మాస్టరీ. ఎందుకంటే వీటిలో ఎక్కువగా కోర్సులు మరియు ఎక్కువగా డిజిటల్ స్కిల్స్ అనేవి మనం నేర్చుకుంటాం. ఈ ప్లాట్ఫామ్ పూర్తిగా లెర్నింగ్ యాక్షన్ రిజల్ట్. చాలామంది అడుగుతారు, ఈ ప్లాట్ఫామ్లో ఇన్కమ్ వస్తుందా? దానికి నా సమాధానం, ఇన్కమ్ అనేది వస్తుంది, కానీ మీ లెర్నింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, మీ స్కిల్ అనేది నేర్చుకోవాలి, వీటిపై ఆధారపడి. మీ ప్లాట్ఫామ్ అయినా కూడా స్కిల్ అనేది ఇంపార్టెంట్. తర్వాత దాన్ని ఉపయోగిస్తున్నాం, దాన్ని బట్టి రిజల్ట్ అనేది ఎవరు వస్తుంది. నా సజెషన్, మీరు జాయిన్ అయ్యే ముందు ప్లాట్ఫామ్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అన్నీ క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకున్న తర్వాతనే మీకు మంచిగా ఏ బండల్ అయితే అనిపిస్తుందో దాని ద్వారానే మీరు ఎన్రోల్ అనేది అవ్వండి. మీరు ఊరికే డబ్బులు పెట్టేసి జాయిన్ అయిపోయిన తర్వాత మనీ రాలేదంటే అలా చేసుకోవద్దండి. మీకు ఏది కావాలో దాన్ని మాత్రమే తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడి తప్పకుండా షేర్ చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే కాంటాక్ట్ చేయండి. నా వరకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. మరోసారి చాలా ధన్యవాదాలు. మీకు గురుకుల్ గురించి లేదా డిజిటల్ స్కిల్స్ గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే ఈ ప్రెజెంటేషన్ వీడియో తర్వాత ఇందులో మనం తీసుకోవాలనుకుంటే ఏ కోర్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అనేది చేస్తానండి. ఇంతవరకు మీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చి విన్నందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.